హిమాలయాల పైన మంచు తాకిన ఆకాశం కింద ఒక దీపం వెలుగుతుంది. అది సాధారణ దీపం కాదు, జ్ఞానదీపం. ఆ దీపం పేరు అగస్త్య మహర్షి. ఒకప్పటి లోకంలో అసురుల శక్తి పెరిగి దేవతలు భయపడిన కాలం. అప్పుడు మిత్రవర్మ దేవతలు తపస్సు చేసి ఒక ఋషిని ఆశించారు. ఆ తపస్సు ఫలితంగా పుట్టినవాడు అగస్త్యుడు. ఎందుకంటే ఆయన జననం సాధారణం కాదు, ఒక కుంభం పాత్ర నుండి పుట్టాడు. అందుకే ఆయనకు కుంభజుడు అనే పేరు. చిన్న వయసులోనే వేదాలు, జ్యోతిషం, యజ్ఞాలు అన్నీ ఆయనకు స్పష్టమయ్యాయి. దేవతలు కూడా ఆయన జ్ఞానానికి నమస్కరించేవారు. కాని ఆయనలో ఉన్న మహత్తు వినయమే. ఒకరోజు ఆయన కైలాసానికి వెళ్లి శివుణ్ణి దర్శించాడు. నవ్వి చెప్పాడు, దక్షిణం చీకటిలో ఉంది, నీ ధ్యానం కాంతిని అక్కడికి తీసుకెళ్ళు అగస్త్య. అప్పటినుంచే ఆయన దక్షిణ యాత్ర మొదలుపెట్టాడు. మార్గంలో పెద్ద పరీక్ష ఎదురైంది. వింధ్య పర్వతం అహంకారంతో పెరిగి ఆకాశాన్ని తాకేస్తోంది. దేవలు అగస్త్యుడి దగ్గరికి వచ్చారు. అగస్త్యుడు పర్వతం దగ్గరికి వెళ్లి చిరునవ్వు నవ్వి అన్నాడు, ఓ వింధ్య, నేను దక్షిణం వెళ్ళాలి, కాస్త వంగి దారి ఇవ్వు. పర్వతం ఆయన భక్తి ముందు వంగిపోయింది. అగస్త్యుడు దక్షిణం వెళ్ళాడు, కాని తిరిగి రాలేదు. అప్పటి నుండి వింధ్య పర్వతం ఎప్పటికీ తలెత్తలేదు. ఒక ఋషి మాటతోనే అహంకారం వంగిపోతుందిరా. దక్షిణానికి వచ్చిన అగస్త్యుడు లోపముద్ర అనే రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా తపస్సు, జ్ఞానంలో సమానమైన మహాతల్లి. ఇద్దరూ కలిసి వేదమార్గాన్ని విస్తరించారు. వాళ్ళ ప్రేమలో కూడా తత్వముంది. భక్తి అంటే అర్పణ, ప్రేమంటే ధర్మమని చూపించారు. ఒకరోజు ఆయన దక్షిణం లోకంలో భయంకరమైన రాక్షసులని ఎదుర్కొన్నాడు. వాతాపి, ఇళవలనే దెయ్యాలు బ్రాహ్మణులను చంపి తినేవాళ్లు. వారు అగస్త్యుడిని కూడా ఆహ్వానించారు. కాని ఆయన అంతరంగంలోకనికి మించి ఉంది. వాతాపి మాంసం వండించి ఇళవల మంత్రం చదివి వాతాపి బయటికిరా అన్నాడు. అప్పుడు అగస్త్యుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, వాతాపి జీర్ణభవ. వాతాపి జీర్ణమైపోయాడు. అది దెయ్యాల అంతం. ఆ ఒక్క మాటలోనే భక్తి, శక్తి, జ్ఞానం అన్నీ కలిశాయి. తరువాత సముద్రం ఉప్పొంగి లోకాన్ని ముంచేస్తోంది. దేవతలు పరుగెత్తి శివుడిని పిలిచారు. శివుడు నవ్వి అన్నాడు, అగస్త్యుణ్ణి పిలవండి. అగస్త్యుడు వచ్చి సముద్రాన్ని చూశాడు. ఒక గాఢ నిశ్వాసం తీసి సముద్రమంతా తాగేశాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. ప్రపంచం మళ్లీ సమతుల్యమైంది. తర్వాత ఆయన కుంభం నుండి జాలువారిన నీరు ఒక నదిగా మారింది, తామ్రపర్ణి నది. ఆ నది ఈరోజు కూడా తపస్సు, జ్ఞానం, పవిత్రతకు ప్రతీకగా ప్రవహతోంది. చివరగా అగస్త్యుడు తన తపస్సు ఫలితంగా కైలాసంలో విలీనమయ్యాడు. కాని ఆయన జ్ఞానము, మంత్రాలు, సూత్రాలు ఈరోజు దక్షిణ భారత సంస్కృతిలో ప్రతి క్షణం వినిపిస్తూనే ఉన్నాయి. అగస్త్యుడు కేవలం ఋషి కాదు, అతనే దక్షిణ భక్తి సంస్కృతికి పునాది. శివుడి శ్వాసలో పుట్టి భూమి వెలుగుగా మారిన ఋషి అగస్త్య మహర్షి. జ్ఞానమున్నా వినయం లేకపోతే అది శాపం అవుతుంది. వినయంతో ఉన్న జ్ఞానం దైవం అవుతుంది. అదే అగస్త్యుడి సందేశం.